శాంక్షన్ చేసి భూమి పూజ చేసి శాంక్షన్ అయినది ఇంతవరకు మొదలు కాలేదు. మాకున్న సమాచారం మేరకు ఎవరు పట్టించుకోక క్యాన్సిల్ అయింది అని ఇవన్నీ కూడా విచారిస్తే, ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒకవేళ అడిగితే ఏదో ఓడిపోయినారు కదా మీరు మాట్లాడుతున్నారంటారని చెప్పి 2 నెలల పాటు ఏం మాట్లాడలేదు. ఈరోజు 2 నెలల తర్వాత ఇదే ప్రజలు అడుగుతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని. ఈరోజు గమనిస్తే మాకున్న సమాచారం మేరకు కాంట్రాక్టర్లందరికీ కూడా పని ఆపేయమని చెప్పడం జరిగిందని అధికార పార్టీ ఎమ్మెల్యే వారు కాంట్రాక్టర్లందరినీ పిలవడం, పని ఆపేయడం. ఎందుకు? ఎవరైనా కానీ ఒక శాసనసభ్యునిగా పని తొందరగా చేయమని చెప్తారు కానీ పని ఆపమని ఎందుకు చెప్తారు అని. దానికి పని ఎందుకు ఆపమన్నారు కాంట్రాక్టర్లను, ఆ తర్వాత మాతో వచ్చి కలిసిపోండి అని చెప్తున్నారంట. అంటే అర్థమేమి దానికి? పని ఆపమనడం ఏంది, మాతో వచ్చి కలిసిపోండి అని చెప్పడం ఏంది? అంటే అంత అమాయకంగా ఉండారా ప్రజలు చూసుకోకుండా? అసలు ఈ సంస్కృతి ఎక్కడా అని వెంటనే అన్ని పనులు కూడా డోన్లో ఈరోజు రైల్వే అండర్ బ్రిడ్జ్ ఎంతో కష్టం మీద కొండపేటకు పాతపేటకు రైల్వే అండర్ బ్రిడ్జ్ చేస్తే దాన్ని ఆపమన్నారు. డోన్లో కూరగాయల మార్కెట్ పైన కట్టేదాన్ని దాన్ని ఆపండి లేదా స్లో డౌన్ చేయండి అన్నారు. ఈరోజు బీసీ స్కూలు పని ఇంచుమించు ఆగిపోయింది. ఈరోజు ఎస్సీ స్కూలు పని ఆగిపోయింది. ఈరోజు ఐటీఎం క్యాన్సిలేషన్కి వచ్చింది. ఈరోజు ఐడిటిఆర్ పని స్లో అయింది. ఈరోజు హుసేనాపురము అంత బ్రహ్మాండంగా కట్టిన యాదవుల కోసం కట్టిన బిల్డింగ్ ఏదైతే ఉందో వెటర్నరీ పాలిటెక్నిక్ షెపర్డ్ ట్రైనింగ్ సెంటరు, అది ఇంతవరకు దాని లోపల లాస్ట్ మినిట్ అంటే 99% పని అయిపోయిన తర్వాత 1% కుర్చీలు, టేబుళ్ళు, బెడ్షీట్లు, టవళ్ళు, కనీసం 2 నెలలకు బెడ్షీట్లు, టవల్లన్నా మీరు ఏర్పాటు చేసినారా అని. బేతంచర్ల చూస్తే పాలిటెక్నిక్ పని ఇంతవరకు మొదలు కాలేదు. ఐటీఐ పని ఆగిపోయింది. బీసీ స్కూల్ పని ఆగిపోయింది. వాల్మీకి భవన్ ఆగిపోయింది. కాపుల కోసము బలిజోళ్ళ కోసము ఇచ్చిన భవన్ అది ఆగిపోయింది. అంటే మీరు ఎందుకు ఆపుతున్నారు? మీరు ఏ కారణం వలన పనులు ఆపుతున్నారు? ఇంకా పని స్పీడప్ చేయాలి, మీరు ఇంకా ధైర్యం ఇవ్వాలి, ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి అని చెప్పాలి తప్ప మీరెందుకు ఆపుతున్నారు పనులు అని. పైగా కాంట్రాక్టర్లు వచ్చి మాట్లాడిపోండి అంటే ఎందుకు మాట్లాడాలా? అసలు ఏం పని ఉంటుంది కాంట్రాక్టర్లో? మనం ఏదైనా ప్రజాప్రతినిధులుగా మాట్లాడాలంటే ఇంజనీర్లతో మాట్లాడాలా. ఇంజనీర్లతో ఏమైనా మాట్లాడాలా? మనము ఎందుకు పని జరగడం లేదు, క్వాలిటీ పని జరుగుతుందా లేదనేది ఇంజనీర్లతో సమీక్ష చేస్తారు. కానీ కాంట్రాక్టర్ ఎప్పుడు తనకు ఏదైనా ఇబ్బంది కలిగితే, స్థానికంగా ఇబ్బంది కలిగితే అప్పుడు కాంట్రాక్టర్ ప్రజాప్రతినిధి దగ్గరికి వస్తాడు. నాకు ఇబ్బంది కలుగుతుంది, ఈ ఊళ్ళో ఇబ్బంది కలుగుతుంది, మీరు ఏదైనా నాకు సాయం చేయండి అని. మనం కాంట్రాక్టర్ని పిలిచి ఆపమని చెప్పడం ఏమి, తర్వాత వచ్చి కలవడం చెప్పడం ఏంటి? అంటే ఇన్ని పనులు శాంక్షన్ చేసి ప్రతి ఒక్కటి కూడా చిట్ట చివరి స్థాయికి